ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అసలే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ తో తెరకెక్కుతున్న మూవీ కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోటెత్తారు ఫ్యాన్స్. క్రౌడ్ ఎక్కువగా రావడంతో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇంకేముంది, సక్సెస్ మీట్ ను ఓ లెవెల్లో నిర్వహించాలని భావిస్తోంది మూవీ యూనిట్. ఇలా అలా కాదు, స్క్రీన్ మీద బొమ్మ అదుర్సనాలా, దేవరా సక్సెస్ మీట్ అదిరిపోవాలంటున్నారు. ఇంతకీ దేవరా సక్సెస్ మీట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు? భారీ బడ్జెట్, అంతకు మించి అంచనాలు, దానికి తగ్గట్టుగా జూనియర్ కామెంట్స్ తో దేవర మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఓ లెవెల్లో ఉన్నాయి. దేవర సినిమా రావటం కొంచెం లేట్ అయినా కాలర్ ఎగరేసేలా ఉంటుందంటూ ఆ మధ్య ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగా పోస్టర్, మూవీ టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నోవాటెల్ హోటల్లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేశారు. అయితే నోవాటెల్ ఆడిటోరియం కెపాసిటీని మించి అభిమానులొచ్చారు. దీంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ రావటంతో ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మూవీ యూనిట్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో మూవీ కావటంతో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎన్నో విషయాలు పంచుకోవాలనుకున్న ఎన్టీఆర్ కు అది కుదరలేదు. అయితే ఇప్పుడు రిలీజ్ కి ముందు ఇక ఏ ఈవెంట్ చెయ్యలేని పరిస్థితి కావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. దీంతో దేవర టీం రిలీజ్ తర్వాత గ్రాండ్ గా సక్సెస్ మీట్ చేయాలనుకుంటోంది. అది కూడా ఏపీలో సక్సెస్ మీట్ నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దేవరకు ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ థియేటర్లో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఓపెన్ ఏరియాలో సక్సెస్ మీట్ పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యాన్స్ తాకిడితో ఎన్టీఆర్ మూవీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం ఇది రెండోసారి. గతంలో ఆంధ్రవాలా ఈవెంట్ కూడా ఇలానే క్యాన్సిల్ అవ్వటంతో ఇక భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు ఎన్టీఆర్. ఏపీలో నిర్వహించే సక్సెస్ మీట్ కి పలువురు ప్రముఖులను ఇన్వైట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.